ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా 7 సంఘాలు 7 తెలంగాణ ఉద్యమ సంఘాలు దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా భాగస్వామ్యమై ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తూ ఈ ప్రభుత్వానికి విన్నపం చేయడం జరుగుతున్నది. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేము ఈ తెలంగాణ ప్రజలం అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాం. కానీ ఉద్యమకారులకు ఏవైతే మీరు హామీ ఇచ్చిండ్రో ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు మేము ఖచ్చితంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఉద్యమకారుల గౌరవవేతనము అమరుల కుటుంబాలకు గౌరవవేతనం అని చెప్పేసి మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీల మూలంగానే ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మీరు గమనంలోకి పెట్టుకోవాల్సినదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోరాటాల ఫలితంగానే మా మద్దతు వల్లనే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ అధికారం పోయి మీరు అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగిందంటే ఉద్యమకారుల మద్దతు వల్లనే, ఉద్యమకారులు అధికారంలోకి తీసుకురావడం వల్లనే ఉద్యమకారులు ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు కట్టుబడి ఉన్నదని చెప్పేసి నమ్మి మీకు మద్దతుగా మేము ఎలక్షన్స్ లో నిలబడడం వల్ల ప్రజలను మద్దతును కూడగట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మేము కృషి చేయడము వల్లనే మీరు అధికారంలోకి రావడం జరిగింది. దీన్ని మీరు గుర్తెరిగినా కానీ దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన జరుగుతున్నది. 2 సంవత్సరాల కాలయాపన అనేటువంటిది ఈరోజు మేము ఉద్యమకారులుగా విసిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా అధికారంలోకి వచ్చి కనీసం ఉద్యమకారుల ఊసేసినటువంటి పరిస్థితి, ఉద్యమకారులను మోసం చేసినటువంటి పరిస్థితి, నట్టేట్లు ముచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. కానీ 2 సంవత్సరాల గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము ఉద్యమకారుల ఊసు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఉద్యమకారులను, ఉద్యమ సంఘాలను పిలిచి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఉద్యమకారులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉద్యమకారులను ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఉద్యమకారుల వల్లనే సిద్ధించింది. ఈ రోజు మీరు ప్రభుత్వాలను నడిపిస్తున్నారంటే ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా అని చెప్పేసి మీకు తెలిసినా కానీ ఉద్యమకారులను ఈ రోజు కూడా పిలిచి మీరు మాట్లాడలేదంటే మాకొక అనుమానం ఉన్నది. ఉద్యమకారులకు ఆ ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందా అనేటువంటి ఒక అనుమానం ఉన్నది. కానీ ఆ అనుమానాన్ని బద్దలు కొట్టి మీరు మీ ఉద్యమకారులకు కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి కమిటీని జూన్ 2న ప్రకటన చేయాల్సిందిగా మేము ఉద్యమకారుల సంఘాలుగా మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే విధంగా ఆనాడు స్వతంత్రోద్యమంలో పోరాడినటువంటి ఏదైతే స్వతంత్ర సమరయోధులను గుర్తించి సంక్షేమాన్ని వాళ్లకు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి అదే బొరవడిని, అదే ఆనవాయితీని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తారని చెప్పేసి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టి వెంటనే న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి ఉద్యమకారుల ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి, అదే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వము ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని చెప్పేసి ఒక ప్రభుత్వం చెప్తున్నది. అదే విధంగా ఆ వాదన ఈ సమాజంలో ఉన్నది. అయ్యా, మేము ఉద్యమకారులుగా మీకు సూచించేది మీకు తెలిసిన విషయమే. మీరు
తెలిసినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇవి బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈ రోజు కొన్ని లక్షల ఎకరాల భూమి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉన్నది. దాన్ని ఉద్యమకారులకు కేటాయించడం అనేటువంటిది బడ్జెట్ తో సంబంధం లేనటువంటి విషయము. అదే విధంగా ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు చేసుకోవడం బడ్జెట్ తో సంబంధం లేనటువంటి విషయము. అదే విధంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా బడ్జెట్ తో సంబంధం లేనటువంటి విషయము. అదే విధంగా ఈ రోజు ఉద్యమకారులు దాదాపు 60 సంవత్సరాలు పోరాటి వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆరోగ్యాలను, వాళ్ళ ఆస్తులను నాశనం చేసుకొని చితికిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళకు ఈఎస్ఐ కార్డు ఇవ్వడం అనేటువంటిది పెద్ద ఆర్థిక భారంతో కూడినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈఎస్ఐ కార్డు ఇవ్వచ్చు. ఈరోజు 20 లక్షలు ప్రమాద బీమా కానీ సహజ బీమా కానీ మేము కోరుతున్నాం. అది కూడా పెద్ద ఆర్థిక భారంతో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా మేము ఏ విధంగానైతే మహిళలకు ఉచిత బస్ పాస్ ఇస్తున్నారో ఆ బస్ పాస్ కూడా పెద్ద ఆర్థిక భారంతో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా ఆర్థిక భారంతో లేనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వెంటనే ప్రకటన చేసి ఒక కార్యాచరణను రూపొందించినట్లయితే ఈ ప్రభుత్వం పైన నమ్మకము, విశ్వాసము ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తే, ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తే, ఉద్యమకాలను పట్టించుకోకుంటే, ఉద్యమకాల న్యాయమైనటువంటి 13 డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని నెరవేర్చకుంటే మేము ఆ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే సబ్బండులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, సబ్బండులు ఏ విధంగానైతే మమేకమై ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం పోరాటం చేసిండ్రో అదే ఒరవడితో, అదే పోరాట స్ఫూర్తితో ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా మమేకం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉద్యమకారుల ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాం.